ఫ్రెండ్స్, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఎక్కువగా ఆలోచించేదంటే మన భారత ప్రభుత్వం ఆలోచించేది షేక్ హసీనా గారి గురించి. అయితే షేక్ హసీనా గారికి చాలా దారుణమైన శిక్ష పడింది. ఇక బంగ్లాదేశ్ వాళ్ళు కూడా భారత్‌ను ఎన్నో సార్లు హెచ్చరించారు. మీ దగ్గర తలదాచుకుంటున్న షేక్ హసీనా గారిని ఇమ్మీడియేట్‌గా బంగ్లాదేశ్‌కి పంపించాలని చెప్పడం జరిగింది. కాకపోతే మన భారతదేశం మాత్రం ఆ చట్టాల్ని, ఈ న్యాయాల్ని అన్నిటిని బయటికి తీసి, ఇక హసీనా గారిని ఏ రకంగా కాపాడాలో అన్ని విధాలా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఇక ఇప్పుడు తారిక్ రెహమాన్ మళ్ళీ అధికారంలోకి రావటం అంటే గతంలో కొన్నేళ్ల కిందట అంటే దాదాపుగా 17, 18 సంవత్సరాల క్రిందట అంటే దగ్గర దగ్గర 2007 వరకు కూడా చూసినట్టయితే వీళ్ళ అమ్మగారు అక్కడ రాజకీయాల్లో చక్రం తిప్పారు. కానీ ఆ తర్వాత కనుక మనం గమనించినట్టయితే ఈ రెహమాన్ అనే వ్యక్తి మనీ లాండరింగ్ కేసులో పట్టుబడి అదంతా కూడా షేక్ హసీనానే చేయించింది అని చెప్పేసి అప్పట్లో వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉండేది. ఓకే. అలాగా మనీ లాండరింగ్ కేసులో తనని జైల్లో పెట్టి కుళ్ళబొడి చేస్తే, ఆ దెబ్బలు తట్టుకోలేక నన్ను దయచేసి బ్రతికించండి అని చెప్పేసి తను అర్జీ పెట్టుకుంటే, అప్పుడు తనని ట్రీట్‌మెంట్ కోసం లండన్‌కి పంపించడం జరిగింది. అంటే ఆ బెయిల్ వచ్చిన తర్వాత అదంతా జరిగింది. ఓకే. అయితే ఇక ఇప్పుడు మరి షేక్ హసీనా విషయంలో ఈ ప్రభుత్వం ఏదైనా సరే కొద్దిగా ఫేవరబుల్‌గా మారుతుందా అంటే, ఇక్కడ ఒక చిన్న విషయం అయితే జరిగింది. అయితే వాళ్ళేమంటున్నారంటే, షేక్ హసీనా విషయంలో మేము మా మనసు మార్చుకోం. చట్టరీత్యా ఆమె శిక్షార్హురాలే. మాకు తిరిగి మళ్ళీ భారత్‌కు పంపించండి అని చెప్పేసి ఈయన ఎప్పుడైతే అధికారంలోకి రావటం అయితే జరిగిందో, పాత విషయాలన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. కాకపోతే ఇక్కడ భారత్ ఏం చేయబోతోంది అంటే, మళ్ళీ ఇప్పుడు కొన్ని డిస్కషన్స్‌ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడింది. అందుకనే మన భారతదేశం బీఎన్‌పీ పార్టీతో శత్రుత్వం కాదు. సహ స అంటే మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకుని అన్ని విషయాల్ని మనం తేల్చుకోవాలి అని చెప్పి భారత ప్రభుత్వం ముఖ్యంగా విదేశాంగ శాఖ వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్‌తో మంతనాలు జరుపుతున్నారు. ఎందుకనంటే షేక్ హసీనా గారు మనకి చాలా ప్రీమియం. అంటే ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి. మన భారత్‌కు చాలా ఫేవర్ చేశారావిడ. ఆవిడని కాపాడడం మన బాధ్యతగా ఫీల్ అవుతుంటుంది భారత్ ఎప్పుడు కూడా. సో, ఈ క్రమంలో చూసుకున్నట్టయితే షేక్ హసీనా గారి ఒక ప్రొటెక్షన్ అంటే ఆవిడకి సంబంధించిన రక్షణ అంతా కూడా మన భారతదేశంలో ఉంది కాబట్టి బంగ్లాదేశ్‌తో ఇప్పుడు కొన్ని రకాల డిస్కషన్స్, మీటింగ్, కొన్ని చర్చలు జరిపిన తర్వాత ఒక కన్క్లూషన్‌కి తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దానికి మన భారతదేశం బదులుగా ఏదైనా ఒక అంటే ఉదాహరణకి ఒక బిజినెస్ ట్రేడ్ డీల్ ఇస్తుందా? లేదంటే ఇంకేదైనా ఒప్పందం కుదుర్చుకుంటుందా? ఈ విషయాలన్నీ కూడా ఇప్పట్లో మనం చెప్పలేం. కానీ వాళ్ళైతే వాళ్ళ ప్రోటోకాల్‌గా హసీనాని అప్పచెప్పాలన్నారు. కానీ మన భారత ప్రభుత్వం మాత్రం ఈ రకంగా మార్చేసింది. చూద్దాం ఏం జరుగుతుందనేది. వెయిట్ అండ్ వాచ్ మాత్రమే చేయగలం మనం.